తడమండలం కాదలూరు గ్రామంలో జరిగిన ఎమ్మెల్యే తల్లిగారైన కిలివేటి మస్తానమ్మ కర్మక్రియలో పాల్గొని ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించి కిలివేటి విజయన్నకి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సత్యనారాయణ రెడ్డి ఎమ్మెల్యేకి వారి సోదరుడికి ఎటువంటి విభేదాలు లేవని రానున్న ఎన్నికల్లో సంజీవయ్య విజయానికి కృషి చేస్తారని తెలియజేశారు. అందరి ఆప్తుడు సూలూరుపేట శాసనసభ్యుడు సంజయ్ గారు తల్లి మస్తానమ్మ గారు అకాల మరణమై ఆమె అంత్యక్రియల్లో భాగంగా మేమందరికీ ఇక్కడ చేరడం ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని వెంకటేశ్వరుని కోరుకుంటూ గతంలో మా కుటుంబంలో వైఎస్ఆర్ కుటుంబం మస్తానమ్మ కుటుంబం అంటే జగన్మోహన్ గారి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిన వ్యక్తి సంజయ్ గారు, సంజయ్ గారు నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళిద్దరి మధ్య 12 సంవత్సరాల స్నేహంలో మంత్రి పదవి ఇకపోయినా మాకు ఆ రోజుల్లో అధికారం లేకపోయినా పార్టీని నమ్ముకున్నందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంజయ్ గారు టికెట్ ఇచ్చి ఈ నియోజకవర్గంలో 3వసారి ముచ్చటగా గెలిపించి మరి మీ అందరి దగ్గర పంపించడం జరిగింది. ఆ సందర్భంలో కొంతమంది చీడ పురుగులు పార్టీలో సంజయ్ కుటుంబమే చీలిపోయింది, సంజయ్ ఇంట్లో వాళ్ళే పులి పార్టీకి వెళ్ళిపోయారు, వాళ్ళ తమ్ముడు తమిళనాడు పార్టీ తీసుకొచ్చి ఏదో పార్టీని పెట్టి వాళ్ళ తమ్ముడు ఆ పార్టీ తరఫున నిలబడుతున్నాడు, ఆయన టికెట్ ఇవ్వద్దని వీసారి గారికి జగన్మోహన్ గారికి చెవులు కొరిగిన మాట మీకు అందరికీ తెలుసు. ఎయిర్పోర్ట్లలో ప్రతి దగ్గర తిరుపతి మీటింగ్లో నెల్లూరు మీటింగ్లో బత్తలు కొట్టి చెప్పిన నాయకులందరూ ఈరోజు సిగ్గుతో తల వంచుకొని జగన్మోహన్ గారి ఆశయ సాధన కోసం వాళ్ళ తమ్ముడైన విజయ్ కుమార్ ఈరోజు వాళ్ళ తల్లి సాక్షిగా వాళ్ళందరినీ ఆశీర్వాదం కోరి జగన్మోహన్ గారికి కుటుంబంలో చేరినందుకు ఆయన ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నా. రాబోయే రోజుల్లో ఈ సూలూరుపేట టౌన్లో చెడు వృత్తిని తరివేసి పాత పద్ధతికి విధానానికి ముప్పై చెప్పి సంజయ్ ఎట్లయితే కరప్షన్ లేకుండా, అవినీతి లేకుండా, వసూళ్లు లేకుండా పక్కన చూస్తున్నాం మనం అనేక కాన్స్టిట్యూన్సీల్లో ఎంత దౌర్భాగ్యమో. వాళ్ళ కైలు అమ్మాలన్నా డబ్బు కట్టాలా, వాళ్ళ ప్లాట్ అమ్మాలన్నా డబ్బు కట్టాలా, వాళ్ళ ఇల్లు కావాలన్నా డబ్బు కట్టాలా, వాళ్ళు మట్టి తోలుకోవాలంటే డబ్బు కట్టాలా, ఇసుక తోలుకోవాలంటే డబ్బు కట్టాలా, ట్రాన్స్ఫర్లో డబ్బు కట్టాలా, వాళ్ళ ఇంటికాడ వాలంటీర్లు అమ్ముకోవాలా, ప్రతి ఒక్కటి అమ్ముకునే వ్యవస్థ ఉన్నది ఇక్కడ పక్కనంతా. ఆ వ్యవస్థ ఇక్కడికి రావాలంటే అడ్డుకొని జగన్మోహన్ గారి ఆశీర్వాదంతో సంజయ్ గారిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, అవినీతి లేని ఎమ్మెల్యే, ఒక మరగంటని ఎమ్మెల్యే, స్వచ్ఛమైన పాలన అందించిన ఎమ్మెల్యే. ఎన్ని జరిగినా, ఎంతమంది అవమానించినా, ఎన్ని అవమానాలు చేసినా నిబద్ధత కలిగిన నాయకుడు సంజయ్. అటువంటి ఎమ్మెల్యేని ఆశీర్వదించాల్సిన సమయం ఆసన్నమైంది సూలూరుపేటలో. సూలూరుపేట ప్రజలారా ఒక్కసారి విజ్ఞప్తితో ఆలోచించండి. ఈ పరిపాలన, గతంలో పరిపాలన, ఈరోజు జగన్మోహన్ గారు అందిస్తున్న పరిపాలన, కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ఏమీ లేదు. మాకు కూడా అంటే ఏ పార్టీ లేదండి. జగన్మోహన్ గారు చూపించే ఆదర్శం ప్రకారం అన్ని పార్టీల వాళ్ళు కలుపుకొని, అన్ని కులాల వాళ్ళు కలుపుకొని రాబోయే రోజుల్లో బీజేపీ, తెలుగుదేశం, కమ్యూనిస్టు, జనసేన, కాంగ్రెస్ అందరినీ కూడా అడిగి ఈ సూలూరుపేట నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో భారీ మెజార్టీతో జగన్మోహన్ గారికి కానుక ఇచ్చేదానికి ఈ సూలూరుపేట జగనన్న సైన్యం అంతా సిద్ధంగా ఉంది. దాన్ని మీ అందరూ మద్దతు రాబోయే రోజుల్లో జగన్మోహన్ గారిని, సంజయ్ గారిని ఆశీర్దిస్తాను ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై జగన్.